నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. కొల్లిపరలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈసీకే పార్టీ అధినేత తిరుమావళవన్కు ఘన స్వాగతం పలికిన కొల్లిపర అంబేద్కర్ యోజన సమాఖ్య నాయకులు మరియు అంబేద్కర్ అభిమానులు. జొన్న మొక్కజొన్న పైర్లకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం పార్టీ నాయకులు మరియు కౌలు రైతులు. ఘనంగా కిడ్జీ పాఠశాల 5వ వార్షికోత్సవ వేడుకలు. ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు. మండల కేంద్రమైన కొల్లిపరలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెనాలి పట్టణానికి విచ్చేసిన వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు ఎంపీ తిరుమావళవన్కు అంబేద్కర్ అభిమానులు అంబేద్కరిస్టులు ఘన స్వాగతం పలికారు. తెనాలి పట్టణంలోని రోడ్లన్నీ జై భీమ్ అనే నినాదంతో మారుమ్రోగాయి. మండల కేంద్రమైన కొల్లిపర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు ఎంపీ డాక్టర్ తిరుమావళవన్కు తెనాలి నుండి భారీ స్వాగతం పలికారు. తిరుమావళవన్ బస్ చేసిన గౌతమ్ గ్రాండ్ నుంచి భారీ బైక్ ర్యాలీ కొనసాగింది. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని బాబు జగజ్జీవన్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన అనంతరం ఓపెన్ టాప్ వాహనంపై ఎక్కి కొల్లిపరకు ర్యాలీగా తరలి వెళ్లారు. తెనాలి పట్టణ కౌన్సిలర్ గడ్డేడి సురేందర్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశవ శంకర్రావు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక అధ్యక్షులు అక్కిదాస్ కిరణకుమార్, వీసీకే పార్టీ నాయకులు కారుమంచి రవి, దేవరపల్లి వీరయ్య తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యులు తిరుమావళవన్, నందివేలుగు, అత్తోట, కొల్లిపరలో ఘనస్వాగతం లభించింది. కొల్లిపర అంబేద్కర్ యోజన సమాఖ్య ఆధ్వర్యంలో ఈ భారీ కార్యక్రమం కొనసాగింది. పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయఢంకా మ్రోగించిన సందర్భాన్ని పురస్కరించుకొని తెనాలి మండలం కంచెలపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో కంచెలపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక పాలనను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు పట్టభద్రులు ఇచ్చిన తీర్పు అభినందనీయమని కంచెలపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నాయకులకు అభినందనలు తెలిపి కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించారు. గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు బొల్లా రమేష్, చుక్కపల్లి భరత్, రాజా చుక్కపల్లి, వెంకటేశ్వరరావు, సిహెచ్ కోటిబాబు, అజయ్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రైతు సంఘం బృందం ఐతానగర్ నేలపాడులో జొన్న మొక్కజొన్న పైరును పరిశీలించారు. మేకల చిట్టిబాబు మాట్లాడుతూ మాండూస్ తుఫాను వల్ల ధాన్యం పోగేసుకునేందుకు అగచాట్లు పడ్డామని తెలిపారు. భూములు తడి ఆరకపోవడం వల్ల జొన్న మొక్కజొన్న పైర్లు ఆశించినంతగా ఎదగలేదని, దిగుబడులు కూడా కొన్ని చేలల్లో ఎకరానికి 10 క్వింటాల దిగుబడి తగ్గిపోవచ్చని పేర్కొన్నారు. పాడిబండ్ల వీరయ్య మాట్లాడుతూ ముసురు వాతావరణం కారణంగా పైర్లకు పురుగు ఆశించిందని తెలిపారు. పండించిన పంటైనా సక్రమంగా ఇంటికి చేరుతుందా అని రైతులు మదనపడుతున్నారని పేర్కొన్నారు. ములకా శివసాంబరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రకృతి, ప్రభుత్వం రైతులపై పగబడుతుందా అన్నట్లుగా ఉన్నాయని అన్నారు. ఎకరానికి 20 నుండి 25 వేలు పెట్టుబడి పెట్టారని అన్నారు. కొల్లిపర మండలంలో 5,000 ఎకరాల్లో సాగు చేసిన పసుపు అత్యధిక భాగం కళ్ళాల్లోనే ఉందని, గతంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖలు టార్పిన్ పట్టాలు సబ్సిడీ మీద ఇచ్చేవని, ఇప్పుడు అవి కూడా ఇవ్వకపోవడంతో రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గద్దె అంజయ్య, గొరిగిపూడి శ్రీను, కడియాల చిన్నారి తదితరులు పాల్గొన్నారు. నా పేరు సునీల్ కుమార్ అండి. నేను మాది అయితనగర్, తెనాలి మండలం అయితనగర్ అండి. మాది మేము వ్యవసాయం చేస్తూ ఉన్నాం. జొన్నకి వాన వల్ల అకాలంగా మొత్తం పడిపోయి నీళ్ళు ఎక్కుపోయి మొక్కలు మొత్తం బాగా దెబ్బతినిపోయినాయి, ఉరకెత్తిపోయి పంట బాగా నష్టమైపోయింది. మళ్ళీ పురుగు కాకుండా ఆ రక కొంగలు కూడా వాలిపోతున్నాయి. దీన్ని చూసి గవర్నమెంట్ పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము. ఖరీఫ్ సాగు అయిపోగానే వెంటనే అపరాల సాగులో పెసరా, మినుము సాగు చేసుకునే వాళ్ళమే. మరి పల్లాకు తెగులని చెప్పి రావటం వల్ల మరి మేము కూడా ప్రయత్నమాయంగా ఏంటంటే జొన్న మొక్కజొన్నని ఎంచుకొని జొన్న మొక్కజొన్న వేయటం జరుగుతూ ఉంది. మరి అన్ని పరిస్థితుల వల్ల జొన్న మొక్కజొన్న వేసినా కూడా మొట్టమొదటి వేసిన టైంలో బాగానే ఉండి కొంచెం ఆశాజనకంగా ఎకరానికి ఒక 10-15 వేలు వరకు మిగులుతూ ఉండే వాళ్ళకి కొంతమంది మాలాంటి రైతులు ఉత్సాహంగా వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది. మరి రాను రాను పరిస్థితుల్లో జొన్న మొక్కజొన్న కూడా భూమిలో మార్పు రాని, మరి వాతావరణంలో మార్పు కానీ చాలా పెట్టుబడులు విపరీతంగా అయిపోతున్నాయి. చాలా ఖరీఫ్ ముగించుకొని ఈ ఈరు మొక్కజొన్న, జొన్న విత్తనాలు నాటితే మొట్టమొదటిలో మొక్కజొన్న విత్తనాలు ఎక్కిరాక మన మాండ్రూస్ తుఫాను వల్ల భూమిలో తేడా వచ్చిందని చెప్పి నానా రకరకాల మందులు కొని పిచికారీ చేసి ఏదో ఒక స్థాయికి తీసుకొస్తే అనుకోకుండా అకాల వర్షం ప్రభుత్వం అలాట్మెంట్ చేస్తూనే ఉంది.
కానీ మనమేమి ఆపలేము, మేమేమి పట్టాలేసి కప్పడానికి అంత ఇదేమి చేయలేము కాదు. కాబట్టి ఈరోజు జొన్న విపరీతమైన ఉరక, మొక్కజొన్న మీరు చూశారు సాన ఏ రకంగా పడిపోయిందనేది. జొన్నకు వచ్చేదానికి 15,000 నుండి 20,000 మధ్య ఒక్కొక్క రైతు ఎకరానికి ఖర్చు పెడతాం జరిగింది. ఈరోజు ఎకరానికి 20-25 వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతు, కౌలు రైతులు తమ పంట చేలో నుంచి ఇంటికి వస్తుందా రాదా అనే దిగులుతో కుంగిపోతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రకృతి అనుకూలంగా లేదు. ఈ సంవత్సరం మాండూస్ తుఫాను, దీంతోపాటు ఇప్పుడు మార్చి నెలలో ఈ అకాల వర్షాలు, ఈ రెండు కూడా రైతాంగాన్ని కొంగదీస్తున్నాయి. రెండోది ఈ ముసురు వల్ల ఈ జొన్నకి మొక్కజొన్నకి పురుగు ఆశించింది. ఇప్పుడు మనం చూసేటైతే వేలాది కొంగలు కూడా పురుగులు తినడానికి ఈ పైర్ల మీద ఉన్నాయి. మరి ఈ విధంగా ఇంకా వారం 10 రోజులు ఇంటికి వస్తున్న పైరుని వస్తుందా రాదా అనేది ఆందోళన ఉంది. అట్లాగే కొల్లిపర మండలంలో దాదాపు 5,000 ఎకరాల్లో 2 లక్షల బస్తాలు పసుపు వస్తుందని ఆశిస్తున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం విపరీతంగా ఎరువుల ధరలు పెంచేందుకు బడ్జెట్లో కోతలు పెట్టింది. ఆ విధంగా రాబోయే కాలంలో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంది. అట్లాగే రైతులకి కొనుగోలు అంటే రైతుల దగ్గర నుంచి గోధుమలు కానీ ధాన్యం కానీ, అట్లాగే CCI ద్వారా కాటన్ కార్పొరేషన్ ఇండియా ద్వారా పత్తి కానీ, అట్లాగే FCI ద్వారా ఈ గోధుమలు మొక్కజొన్న ఇవన్నీ కూడా సేకరించే పరిస్థితి నుంచి వేల కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయింపులు తగ్గించటం వల్ల ఇవాళ రైతు పరిస్థితి మళ్ళీ వ్యవసాయం చేయాలా, వ్యవసాయం వదిలేయాలా అనే పరిస్థితికి తీసుకొస్తుంది. అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పొమ్మనకుండా పొగబెట్టే విధానాలని అవలంబిస్తుంది. అందుకని ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం సంఘటిత పడాలి. రైతుగానే సంఘటిత పడకుండా ఉండకపోతే రైతుకి ఉరితోడే మిగిలే పరిస్థితి. ఇప్పటికే అన్నదాతలు అప్పుల పాలై ఆత్మహత్యల పర్వం పెరిగిపోతున్న పరిస్థితి. మోడీ గారు వచ్చినాక ప్రతి రోజు కనీసం 1-2 రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. అందుకనే శారీరక మానసిక ఉల్లాసానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని, భౌతిక తత్వం నుండి ఆధ్యాత్మిక తత్వం వైపు నడిపించే శక్తివంతమైన సాధనమే యోగా అని తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ తెనాలిలోని తాలూకా జూనియర్ కళాశాలలో జరుగుతున్న యోగా శిక్షణా తరగతుల కార్యక్రమంలో అన్నారు. ఆదివారం తెనాలి తాలూకా జూనియర్ కళాశాలలో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, శ్రీ రామచంద్ర మిషన్ మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 3 రోజుల యోగా శిక్షణ తరగతుల్లో మాలేపాటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యోగాభ్యాసం ద్వారా మానసిక దృఢత్వం, శారీరక ఆరోగ్యం సాకారం అవుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పరీక్షించేందుకు యోగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ రామకోటేశ్వర స్పందిస్తూ మనసు, హృదయం, సమాధస్థితి, నిర్యాణం వంటి అంశాల పట్ల అవగాహన కల్పించారు. పతంజలి యోగా ధ్యాన అంశాన్ని వివరించారు. ధ్యానానికి ప్రాధాన్యత ఇస్తున్న శ్రీ రామచంద్ర మిషన్ సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. తెనాలి టౌన్ కోఆర్డినేటర్ కృష్ణమూర్తి, శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్ర కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాభ్యాసకులు వివిధ ఆసనాలను ప్రదర్శింపజేశారు. ఇందాక యోగా మాస్టర్ చెప్పారు, మనిషికి యోగా ఎంత ముఖ్యమో మాటలతో కాకుండా తన చేతలతో కూడా చూపించి అందరికీ నేర్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానం, యోగా 2 కూడా చేస్తే ఆరోగ్యానికి బాగుంటుందని సెంట్రల్ గవర్నమెంట్ వారు చేసిన ఈ కార్యక్రమానికి మరొకసారి సెంట్రల్ గవర్నమెంట్ వారికి మనం అందరం కూడా ఈ 3 రోజుల పాటు ఈ శిక్షణ ఇచ్చిన మాస్టర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ 3 రోజులు చేసిన వాళ్ళు ఇచ్చిన శిక్షణ ప్రకారం మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుందని వాళ్ళ ఉద్దేశం. ఇది కేంద్ర ప్రభుత్వం చేసే మహత్తరమైన గొప్ప కార్యక్రమం అన్నమాట. ఇది అంటే మనలో ఉన్న మన మూలం ఆత్మ
మనలో ఉండే ఆత్మ అనుకోండి, పరమాత్మలో కలవడానికి అవసరమయ్యే ప్రక్రియని యోగా అన్నారు. అంటే ఆత్మని ఆ మూలంతో లయం చేయడానికి అవసరమైన ప్రక్రియని యోగా అన్నారు. కాలక్రమేణా అది ఏమైందంటే దానికి మరి యోగా దేంతో సాధ్యపడుతుంది? మనలోనే ఉన్న ఆ మూలంతో ఎలా అనుసంధానం అవ్వచ్చు అంటే మన మనస్సుని హృదయంతో అనుసంధానం చేయగలిగితే సాధ్యపడుతుంది అని చెప్తున్నారు. మరి అది ఒక చోట కూర్చొని మన మనస్సుని నిలపాలంటే అంత తేలిక కాదు. దానికి కొంత సాధన అవసరం. శరీరం సహకరించడానికి మరి కొన్ని ఆసనాలు, లేకపోతే శరీరం దారుణ్యం పెంచడానికి కొన్ని ఆసనాలు అవసరం. అందుకే పతంజలి మహర్షి అష్టాంగ యోగ విధానాన్ని మనకి అందించారు. అందులో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన సమాధి స్థితులని 8 అంగాలుగా ఉన్నాయి. చివరికి సమాధి స్థితి, 7వది ధ్యానం, 8 సమాధి స్థితి. ఇదంతా ఈ ముందేంటంటే ఒక 5 సంవత్సరాలు మీకు ఒక యమము లేకపోతే నియమము ఆసనము, 5 సంవత్సరాలు అది, 5 సంవత్సరాలు అది, చివరికి ఎప్పుడో ధ్యానానికి కూడా వెళ్ళడానికి ఎప్పుడో అవకాశం దొరికేది. మనకి భారతదేశ ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడతా ఒక మాట అన్నారు. ఏది ఈ యోగా డే ప్రారంభం రోజున ఆయన ఐక్యరాజ్య సమితిలో చెప్పింది ఏంటంటే, యోగా అంటే ఆయన చెప్పింది ఏంటంటే నేను నాతో, నేను మనుషులతో, నేను ప్రకృతితో మమేకం అవటమే యోగా అన్న. ఈ 3 యోగాకి ఆయన చెప్పిన అర్థం ఏంటంటే నేను నాతో, నేను ప్రకృతితో, నేను అందరితో మమేకం అవటం అనేది యోగా అని చెప్పారు. దానికి ఈ ప్రక్రియ అంతా నడుస్తూ వస్తుంది. ఒక మనకి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల సందర్భంగా మన భారతదేశం మొత్తమే కాదు, మనకి రామచంద్ర మిషన్ ప్రపంచంలో 130 దేశాల్లో ఉంది. ప్రతి చోట కూడా అందుబాటులో అవకాశం ఉన్న ప్రతి చోట కూడా ఈ యోగోత్సవాలు జరుగుతున్నాయి. ఈ మన రేపు ఆగస్టు 15 లోపు 75 కోట్ల గంటల ధ్యానం చేయాలనేది మన సాంస్కృతిక శాఖ, రామచంద్ర మిషన్, ఆర్ట్ఫోలెస్ ఇన్స్టిట్యూట్ వీటి సంకల్పం. అది సక్సెస్ కూడా అవుతుంది. రోజు ఎక్కడో చోట మన భారతదేశంలో 2-3 చోట్ల రోజు యోగోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో మన గుంటూరు జిల్లాలో ఈ రామచంద్ర మిషన్ 72 చోట్ల సెంటర్స్ ఉన్నాయి. అందులో తెనాలి కూడా ఉంటాయి. తెనాలిలో 3 సెంటర్స్ ఉన్నాయి. ఈ తెనాలిలో కూడా మనం ఈ యోగోత్సవం మనం జరుపుకోవడం మనందరికీ కూడా చాలా సంతోషం. దానికి గెస్ట్గా వచ్చిన సారికి కూడా మా రామచంద్ర మిషన్ తరఫున ఒత్తిడి లేని విద్య, విలువలతో కూడిన విద్యా బోధనకు కిడ్జీ పాఠశాల అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని కిడ్జీ పాఠశాల ప్రిన్సిపాల్ రామిశెట్టి మాధవీలత పాఠశాల 5వ వార్షికోత్సవ వేడుకల్లో పేర్కొన్నారు. కిడ్జీ పాఠశాల 5వ వార్షికోత్సవం తెనాలి కొత్తపేటలోని ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఫ్రీ స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు 5వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక స్కిట్లను, నృత్యాలను ప్రదర్శించారు. కిడ్జీ పాఠశాల వినూత్న బోధనా విధానాలతో ప్రీ స్కూల్ విద్యలో ప్రత్యేకత చాటుతని పాఠశాల ప్రిన్సిపాల్ రామిశెట్టి మాధవీలత వివరించారు. కార్యక్రమంలో కిడ్జీ రీజనల్ మేనేజర్ రితీష్ రెడ్డి, రీజనల్ గ్రోన్ మేనేజర్ నాగభూషణం, ఎంఆర్కే ప్రదీప్ రెడ్డి, గౌరవ్ మిశ్రా, ఉదయ్ శంకర్, రాజ్యలక్ష్మి, ప్రసన్నలక్ష్మి, నృత్య దర్శకులు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. I'm the principal of Kidsy branch Tenali, Chanchpet Tenali. I'm very happy to see to celebrate a 5th annual day celebrations along with our parents and along with our children. And my staff, these are my staff, they supported me a lot to how to teach and according to their academics as well as in their cultural activities also. Hope I thank each and every parent for your great support and for your cooperation. Hope it is going to be a big success and we are going to start a new and our branch is going to be increase Kidsy school preschool Tenali Chanchpet lo ఉన్నటువంటి స్కూల్లో 5వ వార్షికోత్సవ సందర్భంగా మన పిల్లలందరి చేత మంచి సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. ఇందుకు ఇటువంటి ప్రీ స్కూల్ ఇదివరకు ఎన్నడూ లేని విధంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దానికి ఎంతో ఘనంగా చేసినందుకు ఈ కార్యక్రమాల్లో పేరెంట్స్ మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచి ఎంకరేజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇటువంటి ప్రీ స్కూల్స్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి జీలన్ వాళ్ళకి థ్యాంక్ యూ ధన్యవాదాలు.
he is my husband who supported me a lot, and I will thank all our staff as well as a family supporter. Thank you each and everyone. Like she is very passionate. ఏదో చేయాలి నా పిల్లలకి, ఏదో చేయాలి, ఇంకా కొత్తగా ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లలకి తీసుకురావాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ డెడికేషన్. అండ్ షీ ఈస్ వెరీ యాక్టివ్. చాలా మంది బిజినెస్ ఎంటర్ప్రెనర్స్ చూసామండి. బట్ మేడం గారు ఎవ్రీ మార్నింగ్ 6:30 నుంచి మెసేజ్ స్టార్ట్ చేస్తుంటారు. సో డే వైజ్ ప్లానర్ కానీ, వీక్లీ ప్లానర్ కానీ, పిల్లల యాక్టివిటీస్ కానీ, కొత్తగా ఇంకేమైనా చేయాలి. ఎవ్రీ డే షీ ఈస్ చేంజింగ్ విత్ us. Thank you madam, thank you so much for all your discipline, dedication, determination. So ఇంకొక వారం 10 రోజుల్లో అండి ఎన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నా కూడా కిడ్జీలో ఏంటి స్పెషల్ అనేది తొందరలో ఇంకొక 10-15 డేస్లో తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ ఎంజాయ్ చేయండి, ఫీల్ అవ్వకండి, మీ పిల్లల్ని ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Okay, so just spare your time for 2 to 5 minutes. I don't take much time. So previously in 2014 we used to have interactive video, and now we have upgraded to Pentamen, which means 5 minutes. Pente means 5, so which means 5 minutes. So can you do one exercise for me? So నేను చెప్పిన ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో అది సో మీ బ్రెయిన్ వెళ్ళింది. ఓకే, మీరు చెప్పిన నేను ఫస్ట్ చెప్పింది మీ బ్రెయిన్కి వెళ్ళింది. దాని తర్వాత సెకండ్ వర్డ్ వచ్చేసి మైండ్కి వెళ్ళింది. సో ఎవరైనా డిఫరెన్స్ చెప్పగలుగుతారా? బ్రెయిన్కి మైండ్కి డిఫరెన్స్ చెప్పగలుగుతారా? బ్రెయిన్ చూడగలుగుతారు అంటే బ్రెయిన్ అయితే బ్రెయిన్ కనపడుతుంది, బట్ మైండ్ కనపడుతుందా మీకు? మైండ్ కనపడుతుందా? కనపడుతుంది, మైండ్ కనపడదు. సో దట్ ఈస్ వాట్ పెంటైమెంట్. దట్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు ట్రైన్ యువర్ చైల్డ్ ఆన్ పెంటైమెంట్. సో నేను ఎప్పుడైతే మీకు చెప్పానో లైక్ నిల్చోండి అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మీ బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తాయి, ఏంటి నిల్చోమని. బట్ నేను ఎప్పుడైతే చైన్ ఎక్కండి అని చెప్పానో అప్పుడు మీ బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుందా లేదా? వెళ్తుంది, బట్ మైండ్ ఉండేసి ఆపుతుంది మిమ్మల్ని. సో ఎవరైనా వచ్చి మాట్లాడగలుగుతారు ఇక్కడికి? ఆబ్వియస్గా మాట్లాడలేరు. అలాంటి చిన్న పిల్లలు వాళ్ళు. సో ఈ లైటింగ్ ఫేస్ చేయడం, ఎవ్రీథింగ్ ఇస్ న్యూ టు దెమ్. సో లైటింగ్ ఫేస్ చేయడం, కెమెరా ఫేస్ చేయడం, క్రౌడ్ ఫేస్ చేయడం, ఎవ్రీథింగ్ ఇస్ న్యూ టు దెమ్. సో ఎంకరేజ్ దెమ్. ఓకే, ఇంటికి వెళ్ళగానే శబాష్ బేటా యు డిడ్ ఏ గుడ్ జాబ్ అని ఎంకరేజ్ చేయండి. ఓకే, ఎందుకు అంటే విరాట్ కోహ్లీ కెనాట్ బికమ్ నరేంద్ర మోడీ, రైట్? ఏదర్ వాళ్ళు ఆటల్లో బాగున్నారా, లేకపోతే స్పోర్ట్స్ లో ఉన్నారా, లేకపోతే మ్యాథ్స్ లో బాగున్నారా, ఫిజిక్స్ లో బాగున్నారా, అకార్డింగ్ టు దేర్ టాలెంట్. ఓకే, అన్ని నేర్పించేయండి. అండ్ లోకేష్ గారు వెళ్ళి బౌలింగ్ వేయలేదు కదా మొహమ్మద్ సిరాజ్ లేక. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు చూస్ చేసుకుంటే దే విల్ హైయెస్ట్ పీక్స్ లోకి వెళ్తారు. వాళ్ళ కెరీర్ స్టేజ్ లో హైయెస్ట్ పీక్స్ లోకి వెళ్తారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి మహోత్సవాలు తెనాలి పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి శనివారం, ఆదివారం తెనాలి కొత్తపేటలోని పెన్షన్స్ హాల్లో ఎన్టీఆర్ వ్యక్తిత్వం, ఆయన నట జీవితం, రాజకీయ జీవితంపై జరిగే చర్చా కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం ఎన్టీఆర్ నాటి తెలుగుదేశం పార్టీ పాటలు అనే అంశంపై చర్చా కార్యక్రమం కొనసాగింది. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో జరుగుతున్న ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఆదివారం ఎన్టీఆర్ వ్యక్తిత్వంపై, నటించిన సినిమాలపై, ఆయన రాజకీయ జీవితంపై జరిగే చర్చా కార్యక్రమంలో ఈ ఆదివారం స్థానిక పెన్షన్ అసోసియేషన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రముఖ కళాకారుడు అమ్మా డ్యాన్స్ అకాడమీ ఈశ్వర్ను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో వక్తలు కంచెర్ల కాసయ్య మరియు మలవరపు విజయులు మాట్లాడారు. ఎన్టీఆర్ నటించిన చిత్రాలు, రాజకీయ నేపథ్యంపై మాట్లాడారు. తెలుగు జాతికి, రాజకీయాలకు వని తెచ్చిన నేత స్వర్గీయ నందమూరి తారక రామారావును కొనియాడారు. ఎన్టీఆర్ నాటి తెలుగుదేశం పార్టీ పాటలనే అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమం దేవరపల్లి భవానీ, చెరుకుపల్లి సింగారావు, ఎన్టీఆర్ జగన్, ముప్పాయి రాఘవరావు, దేవశెట్టి భాస్కర్, అన్నం పిన్నారావు, కొండముది రమేష్, సాంబశివరావు, ఉమ్మలేని ధర్మారావు, వెనిగల శివప్రసాద్, వేమూరి రాధాకృష్ణమూర్తి, సుబ్రహ్మణ్యం, జె శ్రీనివాస్, కె విజయ్ కుమార్, జి ఫణి, జి సుధీర్, ఎన్టీఆర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్య నేర్పినందు ఈ స్థాయి తెచ్చిన గురువులకి, నాకు ప్రతి అడుగు వేస్తూ నన్ను ముందు నడిపించిన నా తోటి మిత్రులకి, నా శ్రేయోభిలాషులకి కృతజ్ఞతలు. అలాగే ఈరోజు నాకు ఈ సన్మానానికి నన్ను ఎంపిక చేసిన ముఖ్యంగా ఆలపాటి రాజా గారికి, అలాగే బుర్రా సాయిమాధవ గారికి, కమిటీ సభ్యులకి, ముందు మా అక్క భవానీ గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉత్తరాది వాళ్ళు వచ్చి అంటే ఉత్తర భారతదేశం వాళ్ళు వచ్చి ఎందుకు మనల్ని నేలాలి,
మనకై మనం ఏర్పాటు చేసుకునేటువంటి కారణాలు ఎందుకు లేవు అనేటువంటి కారణాలన్నీ కూడా వెతికి ఆ రోజున అతి తక్కువ మందితో సుమారు ఒక 300 మందితో ఒక రాజకీయ పార్టీ పెట్టాలనే దానిపైన సమావేశాన్ని నియమించారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి తారక రామారావు గారు ఆవిష్కరించడం, పలానా పార్టీ అని పెట్టడం తెలుగు వాళ్ళందరికీ తెలిసినటువంటి సత్యమే. అయితే పార్టీ పెట్టగానే కాదు, కానీ ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి కేవలం నాకున్న సినీ హోదానే లేదంటే నాకున్న ఫేస్ వాల్యూనే కాదు, ఈ సినీ హోదాతో పాటు ఫేస్ వాల్యూతో పాటు ప్రజల్ని చైతన్యపరచడానికి ఏమైనా పాటలు కావాలి, కవిత్వాలు కావాలి అనేటువంటి ఆలోచన అన్నగారు చేసి వాస్తవంగా మొదటి దినాల్లో పార్టీ కోసం వినియోగించినటువంటి పాటల్లో ఒక పాట ఏంటంటే చండశాసనుడు సినిమాలో ఒక మంచి పాట ఉంది. ఏంటంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. చైతన్య రథం అంటేనే ఇప్పటికీ కూడా చైతన్య రథం అన్నది పేరు కాదు, ఇది మా గుండె చప్పుడు అని భావిస్తారు. చైతన్య రథం కదలాలంటే ఖచ్చితంగా ఈ 3 పాటల్లో ఏదో ఒకటి వినిపించాల్సిందే. అది చైతన్య రథానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఈ పాటలకు ఉన్నటువంటి విశేషత. కళాకారుడిగా ఈ విశ్వంలోనే ఒక అద్భుతమైనటువంటి కళాకారుడు. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తరగనంత మన తెలుగు వారి గొప్ప ఆస్తి ఎన్టీఆర్. మొత్తం భారతదేశంలో, ఆంధ్రదేశంలో రాజకీయ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత రాజకీయ వ్యవస్థలో ఒక పెను సంచలనం సృష్టించినటువంటి మహా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మేము బీసీలకి ఎన్ని టికెట్లు ఇస్తున్నాం, ఎస్సీలకి ఎన్ని టికెట్లు ఇస్తున్నాం, వాళ్ళకి ఈ పదవులు ఇచ్చామని మొత్తం రాజకీయ వ్యవస్థలో అట్టడుగు వర్గాలని, బీసీ వర్గాలని, మహిళల్ని గుర్తించిన ఏకైక రాజకీయ నాయకుడు మొట్టమొదటి వాడు ఆంధ్రదేశంలో ఎన్టీ రామారావు. మనం ఎవరైనా తెల్లవారుజామున 3 గంటలకు లేచి మనం దైనందిన వృత్తిలో పనిచేస్తామా? ఆయన కోటాను కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ, సినీ జీవితంలో ఆకాశం అంతా ఎదిగినప్పటికీ, బ్రహ్మాండమైనటువంటి ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ తెల్లవారుజామున 3 గంటలకే లేచి తన వృత్తి ధర్మాన్ని నిర్వహించినటువంటి ఒక కృషివలుడు ఎన్టీఆర్. అన్ని వర్గాలకి రాజకీయ అవకాశాలు కలిగించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారి ఆధ్వర్యంలో తెనాలి కొత్తపేటలోని రామకృష్ణవి కళాక్షేత్రంలో శ్రీ అన్నమాచార్య 520వ ఆరాధన మహోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం భాగంగా శ్రీ అన్నమాచార్య సంకీర్తన ఆలాపనలతోనూ కోలాట ప్రదర్శనలతోనూ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఆదివారం సాయంత్రం తెనాలి రామకృష్ణవి కళాక్షేత్రం నందు శ్రీ తాళపాక అన్నమాచార్య 520వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక అర్చన గావించి పొత్తూరు వెంకట ఆదిలక్ష్మి సంకీర్తన ప్రారంభించారు. అనంతరం కంకిపాటి పద్మావతి బృందం ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గౌరవజ్జుల ఆంజనేయ శాస్త్రి సారథ్యంలో ఎల్లాప్రగడ జానకి, కొండపి వసుంధర, శివ సుధీర్ కుమార్, లక్ష్మీ సునీత, వరలక్ష్మి, కళ్యాణి, మూర్తి అనురాధ, సొల్లేటి శైలజ, చుండూరి ఆదిలక్ష్మి బృందాలతో 200 మంది గాయకులతో సప్తగిరి సంకీర్తన గానం నిర్వహించారు. ఆద్యంతం మనోల్లాసంగా సాగిన అన్నమయ్య సంకీర్తనావళి కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో ఉన్న సంకీర్తన గురువులను శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సంస్థ ప్రతినిధులు దుశ్శాలువాలతోనూ పూలమాలతోనూ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ కె పురుషోత్తమరావు, డాక్టర్ జీవన్లత, లక్కరాజు లక్ష్మణరావు, ఉప్పల వరదరాజులు, డాక్టర్ బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ శ్రీ అన్నమయ్య సంకీర్తనావళికి విశేష స్పందన లభించడం సంతోషదాయకమని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిపై 32,000 కీర్తనలు రచించిన అన్నమయ్య కీర్తనలకు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన స్పందన ఉందని, రానున్న రోజుల్లోనూ ఈ సంకీర్తన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు.
శ్రీ తాడపాక అన్నమాచార్యుల వారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మీద 32,000 సంకీర్తనలు రచించారు. ఆయన 1408లో జన్మించి 1424లో వెంకటేశ్వర స్వామి సాక్షాత్కారం పొంది అక్కడి నుంచి అన్నమయ్య సంకీర్తనలు స్వామివారి వైభవాన్ని కీర్తిని తెలియజేసే సంకీర్తనలు 32,000 రాశారు. అలాగే పాల్గొన బహుళ ద్వాదశి రోజు అంటే మన ఇంగ్లీష్ సంవత్సరాల ప్రకారం 1503వ సంవత్సరంలో దుందిబి నామ సంవత్సరంలో స్వామివారులు ఐక్యమయ్యారు. తిరుమలలో సప్తగిరి సంకీర్తనలు నిన్న నుంచి జరుగుతున్నాయి. అలాగే ఈరోజు మేము తెనాల్లో దాతల సహకారంతో ఈ తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పెట్టాము. దీనికి ముఖ్యంగా శ్రీ గౌరవజుల ఆంజనేయ శాస్త్రి గారు నేతృత్వంలో వారు ఒక నెల 15 రోజులు బట్టి మంచి శిక్షణ చేసి పిల్లలకి మంచి శిక్షణ పెట్టి మళ్ళీ వాయిద్యాలతో కూడా ప్రాక్టీస్ చేసి ఈ యొక్క సంకీర్తనలు పాడటానికి ఈరోజు ఇక్కడికి వచ్చారు. అది కాక దీనికి మృదంగ విద్వాంసులు కేవి రామకృష్ణ గారు గ్రేడ్ 1 ఆర్టిస్ట్, అలాగే వైలిన్పై విజయవాడ నుంచి వచ్చారు చాలు శ్రీనివాస్ గారు, కీబోర్డుపై వెంకటేశ్వరరావు గారు, తపలాబాయి వంశీకృష్ణ గారు. ఇదంతా ఒక నెల రోజులుగా ప్లాన్ చేసుకొని మనకి దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమాల్లో ఇంతమంది వస్తారని ఊహించలేదు. నా థియేటర్ నిండింది. వచ్చే సంవత్సరం కూడా ఇదే రీతిగా మనం చేసుకుందామన్న సంకల్పం. ప్రజలందరికీ వెంకటేశ్వర అనుగ్రహం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఓం నమో వెంకటేశాయ. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 217A జిల్లా స్థాయి సమావేశం తెనాలి గీతా మందిరంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ గోనుగుంట్ల జయంత్ కుమార్ మాట్లాడుతూ వాసవి క్లబ్ రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతం చేయనున్నట్టు ప్రకటించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ గోనుగుంట్ల జయంత్ కుమార్ పాల్గొని ఈ సమావేశంలో ప్రసంగించారు. జిల్లా వాసవి క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని, మైక్రో క్యాబినెట్ సమావేశం ద్వారా భవిష్యత్తులోనూ వాసవి క్లబ్ సేవలను మరింత విస్తృతపరిచి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తమ సేవల్లో గుంటూరు జిల్లా 2వ స్థానంలో ఉందని, ప్రథమ స్థానం సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. భవిష్యత్తు కార్యాచరణపై సభ్యులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఐఈసీ ఆఫీసర్స్ మాడా వెంకట సుబ్బారావు, బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి, సాయి నాగభూషణం, జుజ్జూరు శ్రీనివాసరావు, నాగేందర్రావు, నాగభూషణ్ రావు, సంచిత, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V217 జిల్లా మైక్రో క్యాబినెట్ సమావేశం ఈరోజు తెనాలి గీతా మందిరంలో నిర్వహించడం జరుగుతుంది. మన ఈ మైక్రో క్యాబినెట్ సమావేశం ఏంటంటే దీని ప్రత్యేకత ఏంటంటే మన జిల్లా ఇంటర్నేషనల్ మన జిల్లా గురించి కానీ మన జిల్లా నాయకులు మళ్ళీ ముందు నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి కూడా మనం ఈరోజు మైక్రో క్యాబినెట్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మైక్రో క్యాబినెట్ సమావేశం ఏంటంటే మళ్ళీ రేపు 26వ తారీఖు ఫస్ట్ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా మనం చర్చించుకోవడానికి మనం సమావేశం ఏర్పాటు చేస్తాం. మనం జిల్లా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లోనే 2వ స్థానంలో ఉంది. అది న్యూ క్లబ్స్ ఎక్స్టెన్షన్ కానీ KCFలో కానీ మనం ఇంటర్నేషనల్లో 2వ స్థానంలో ఉన్నాం. దాన్ని ప్రథమ స్థానానికి తీసుకెళ్లాలని కూడా మనం ఈ నాయకులందరినీ సభాముఖంగా కోరుతున్నాము. దీనికి మనం సహకరిస్తున్నటువంటి మన ఐఏఎస్ ఆఫీసర్లు, ఫాస్ట్ గవర్నర్ అందరూ కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దీనికి మనం ఆర్సీ రీజియన్ చైర్మన్స్, జోన్ చైర్మన్స్ కూడా ఇప్పుడు బాగా సహకరిస్తున్నారు. ఇంకా సహకరించి వాళ్ళు జిల్లాని ప్రథమ స్థానం నిలబెట్టాలని కోరుకుంటున్నాం. ఈ రోజున వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V217A జిల్లాలోని ప్రథమ మైక్రో క్యాబినెట్ మీటింగ్ సమావేశం తెనాలిలో గీతా మందిరం జరుగుతున్నది. ఈ మీటింగ్కి ఈ డిస్టిక్ యొక్క రీజన్ చైర్మన్స్, జోన్ చైర్మన్స్, అదేవిధంగా డిస్టిక్ ఆఫీసర్స్ టోటల్ అటెండెన్స్ రావటం జరుగుతుంది. జిల్లా యొక్క ఉన్నత స్థితికి ఏ విధంగా వెళ్ళాలి అనే దాని గురించి మా యొక్క డిస్కషన్ ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెచ్సి వార్తను ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. కొల్లిపరలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈసీకే పార్టీ అధినేత తిరుమావళవన్కు ఘన స్వాగతం పలికిన కొల్లిపర అంబేద్కర్ యోజన సమాఖ్య నాయకులు మరియు అంబేద్కర్ అభిమానులు. జొన్న, మొక్కజొన్న పైర్లకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం పార్టీ నాయకులు మరియు కౌలు రైతులు. ఘనంగా కిడ్జీ పాఠశాల 5వ వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.